అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా మనం స్వచ్ఛత పక్వాడా పార్ట్ 2 కార్యక్రమాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ స్వచ్ఛత పక్వాడా అనేటువంటి కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీ 2024 నుంచి 15 సెప్టెంబర్ 2024 వరకు పాఠశాలలోనూ మరియు అన్ని రకాలైన విద్యా సంస్థల్లోనూ నిర్వహించాలని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. స్వచ్ఛత అంటే పరిశుభ్రత అని, పక్వాడా అంటే పక్షోత్సవాలని పేర్కొనవచ్చు. 15 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంగా దీన్ని డిజైన్ చేయటం జరిగింది. దీని యొక్క ప్రారంభానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, న్యూఢిల్లీ వారిచే ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటయ్యా అంటే క్లీన్లీనెస్, శానిటేషన్, హైజీన్ అంటే ఆరోగ్యపరమైనటువంటి అంశాలను ఎక్కువగా ఈ కార్యక్రమం ఫోకస్ చేస్తుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పార్టిసిపేషన్ చేయాల్సినటువంటి విషయాన్ని తెలియపరుస్తుంది. ఇంతకుముందే విడుదల చేసినటువంటి వీడియోలో మొదటి వారం రోజులకు సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి తెలియచేయటం జరిగింది. ఇప్పుడు మనం రెండవ పార్ట్లో మరికొన్ని రోజులకు సంబంధించినటువంటి విషయాల గురించి తెలియజేయబోతున్నాం. ఇది హ్యాండ్ వాష్ డేస్. ఇప్పుడు మీరు వీడియోలో స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది హ్యాండ్ వాష్ డేస్. స్వచ్ఛత పక్వాడాలో భాగంగా 9/9/24 నుంచి 10/9/24 వరకు సెప్టెంబర్ నెలలో 2 రోజుల పాటు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాన్ని గురించి తెలియచేస్తుంది. ఇందులో భాగంగా సరియైన విధానంలో చేతులను పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలో అవగాహనని, అవేర్నెస్ని విద్యార్థుల పట్ల తెలియచేయటం దీని యొక్క ప్రధాన ఉద్దేశము. హ్యాండ్ వాష్ అనేటువంటి స్టెప్స్, మెథడ్స్, టైమింగ్స్ అనేటువంటివి వారికి ఈ కార్యక్రమం ద్వారా తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. పాఠశాల సమయంలోనే కాకుండా పాఠశాల నుండి ఇంటికి వెళ్ళిన అనంతరం కూడా ఈ హ్యాండ్ వాష్ను ఎలా క్రమ పద్ధతిలో జరపాలనేటువంటి విషయం మీద వారికి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా బ్యారియర్ ఫ్రీ టాయిలెట్స్, అలాగే వాటర్ ఫెసిలిటీసు పాఠశాలలో ఎవరైనా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్నట్లయితే వారికి అనుకూలంగా ఈ సదుపాయాలను కూడా కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా పాఠశాలలో ఎక్కడెక్కడైతే నీటి వృధా అవుతుందో అనే విషయాన్ని మీద అవగాహన కలిగించాలి. తద్వారా నీటి వృధాను అరికట్టడం సాధ్యమవుతుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియచేస్తున్నాం. అంతేకాకుండా హ్యాండ్ వాష్ ద్వారా వెలువడినటువంటి నీటిని మొక్కల పెంపకానికి, కిచెన్ గార్డెన్ కానివ్వండి లేదా ఇతర మొక్కల పెంపకానికి కానివ్వండి మళ్లించినట్లయితే హ్యాండ్ వాష్ ద్వారా వెలువడినటువంటి నీరు సద్వినియోగపరచబడుతుంది అనేటువంటిది ఈ హ్యాండ్ వాష్ డేలో ఒక ప్రధాన అంశం. అంతేకాకుండా కలుషిత నీటి వలన ఎలాంటి వ్యాధులు వస్తాయి, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనేటువంటి విషయాన్ని కూడా ఈ 2 రోజుల హ్యాండ్ వాష్ డేస్లో విద్యార్థులకు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. 11/9/2024 పర్సనల్ హైజీన్ డే, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించినటువంటి దినోత్సవాన్ని ఇక్కడ మనం 11వ తారీఖు సెప్టెంబర్ నెలలో తెలుసుకోబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆడియో విజువల్ మెథడ్ను ఉపయోగించి స్టూడెంట్స్కి అలాగే కమ్యూనిటీ మెంబర్స్కి కూడా ఈ పర్సనల్ హైజీన్ మీద అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది.
విద్యార్థులు పాఠశాలకు హాజరు కాబోయేటువంటి సందర్భంలో సరి అయిన విధానంలో ఎలా వారి యొక్క గోర్లను కత్తిరించుకోవాలి, అలాగే పరిశుభ్రమైన బట్టల్ని ఎలా ధరించి రావాలో, అలాగే పరిశుభ్రతను పాటించేటువంటి అన్ని అంశాల గురించి వారికి ఈ రోజున తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వారికి టాయిలెట్స్ను సక్రమమైన విధానంలో ఎలా ఉపయోగించాలో కూడా తెలియపరచాల్సినటువంటి అంశంగా ఈ పర్సనల్ హైజీన్ డేను పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా రోజుకి 2 సార్లు బ్రషింగ్ అనేటువంటిది వారు చేసుకోవాలనే విషయాన్ని కూడా తెలియపరచాల్సి ఉంటుంది. పర్సనల్ హైజీన్ డే రోజున తీసినటువంటి ఫొటోస్ను, వీడియోస్ను సంబంధిత జిల్లా, రాష్ట్ర అధికారులచే పంపబడినటువంటి గూగుల్ ట్రాకర్ ద్వారా కానివ్వండి, డ్రైవ్ ద్వారా కానివ్వండి, సంబంధిత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు లేదా ఉపాధ్యాయులు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 12వ తారీఖున సెప్టెంబర్ నెల 2024న స్వచ్ఛత ఎగ్జిబిషన్ డేను నిర్వహించమని తెలియపరుచున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాలలో ఏవైతే స్వచ్ఛత యాక్టివిటీస్ను జరిపారో ఆ జరిపినటువంటి ఇమేజెస్ను లేదా ఫొటోస్ను పాఠశాల స్థాయిలో డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వృధా అయినటువంటి వస్తువులను, పనికిరానటువంటి వస్తువులను స్టోర్ చేయటం కోసం రీసైకిల్డ్, రీయూజ్డ్ మెటీరియల్ గురించి కూడా విద్యార్థులకు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ స్వచ్ఛత ఎగ్జిబిషన్ డేన కొన్ని కాంపిటీషన్స్ను కూడా విద్యార్థులకు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందనే విషయం ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. చివరి రోజైనటువంటి 15 సెప్టెంబర్ 2024న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డేగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వివిధ కాంపిటీషన్లు నిర్వహించిన సందర్భంలో వాటిలో ప్రైజులు సాధించినటువంటి విద్యార్థులకు చివరి రోజున మనం వారికి బహుమతుల పంపిణీని కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. పలు సందర్భాలలో వారికి ఎస్సే రైటింగ్, క్విజ్ మరియు స్లోగన్స్, పోస్టర్ పెయింటింగ్స్ లాంటి కాంపిటీషన్స్ నిర్వహించి ఉన్నారు. వారిలో ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వారికి బహుమానాలు ప్రదానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతి ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఈ కార్యక్రమాలు నిర్వహించున్నారో వాటిని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో రూపొందించి జిల్లా కార్యాలయానికి పంపించాల్సినటువంటి అవసరం కూడా ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. ఇమేజెస్ను, వీడియోస్ను ట్రాకర్ ద్వారా, అదేవిధంగా గూగుల్ స్ప్రెడ్షీట్ ద్వారా కూడా అప్లోడ్ చేయవలసిందిగా ప్రధాన ఉపాధ్యాయులకు మరియు సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా తెలియపరుస్తున్నాం. మొదటి వీడియోలో చూపించినట్లుగా స్వచ్ఛత ప్లెడ్జ్ని మరొకసారి ఈ సందర్భంగా విద్యార్థుల చేత చేయించినట్లయితే వారికి కూడా ఈ కార్యక్రమం ఎడల పూర్తి అవగాహన కలిగి ఉందనే విషయాన్ని ప్రధాన ఉపాధ్యాయులకు తెలియజేయటం అనేది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.